నిన్న వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, అదేవిధంగా గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్‌సోర్సింగు టీచర్లు వీళ్ళంతా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. మెయిన్ వాలంటీర్లు అయితే 2,61,000 మంది వాలంటీర్లకు సంబంధించి వాళ్ళ భవితవ్యం, వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసిన మోసం, వెన్నుపోటు దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు పెద్ద ఎత్తున. అందుకే రాష్ట్రం అట్టుడికిన రాష్ట్రము, ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు విధుల్లోకి తీసుకొని 10,000 జీతం ఇవ్వాలని వాలంటీర్ల డిమాండు, ప్రభుత్వం వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగుల ధర్నా, సీఎం ఇంటి వద్ద గిరిజన అవుట్‌సోర్సింగ్ టీచర్ల ఆందోళన, పిడికిలు బిగించిన ఆశా కార్యకర్తలు, ఆకలి కేకలతో ఆయాల నిరసన, వెల్లువెత్తిన వివిధ వర్గాల ప్రజల ఆందోళనలు. మొత్తానికైతే అట్టుడికిందట రాష్ట్రం. ఒక అట్టు కాదు, 100 అట్లు ఉడికినా చంద్రబాబు నాయుడు గారు స్పందించే పరిస్థితి లేదు. అట్లు ఎన్ని ఉడుకుతున్నా కానీ ఆయన ఈ అట్ల గురించి పట్టించుకోవట్లే. పెట్టుబడిదారులు, పెత్తందారులు, పారిశ్రామికవేత్తలు, ఆదానీలు, అంబానీల గురించే ఆయన ఆలోచన, ఆయన రివ్యూలు ఉంది అనేది ఎలా అర్థమవుతుంది. కొన్ని లక్షల మంది కుటుంబాలకు సంబంధించిన, జీవితాలకు సంబంధించిన విషయం ఇది. 2,61,000 మంది గ్రామ వాలంటీర్లు, కొన్ని లక్షల మంది ఆశా కార్యకర్తలు, గిరిజన సంక్షేమ హాస్టల్లో అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీసు, అంగన్వాడీ ఆయాలు, 108 ఉద్యోగులు, దాదాపు 768 108 అంబులెన్సులు ఇవాళ రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. దాన్ని పడకేసింది. వాళ్ళ సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడితే నేను 1995 ముఖ్యమంత్రిని అయితా, నేను మార్పును చూస్తున్నా అంటున్నారు. ఏం మార్పు చూసినట్టు? పేద ప్రజల గురించి ఆలోచించే మార్పు ఏమైనా ఉందా ఇందులో? దీంట్లో ప్రధానంగా నిన్న వాలంటీర్లు అయితే ఎక్కడెక్కడికే ధర్నాలకు కూర్చున్నారు. పెద్ద ఎత్తున కలెక్టరేట్లో ముట్టడి కార్యక్రమం చేశారు. వాళ్ళ గోస కాదు పాపం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆశ పెట్టిండు, ఇస్తరాకేసి అన్నం పెట్టి తినేటప్పుడు తీసేసిండు. ఇస్తరాకేసి అన్నం పెట్టి అన్నీ వడ్డించిండు, అన్నము, కూరలు అన్నీ, సాంబారు గీంబారు అన్నీ వడ్డించి, ఇక తినటానికి కలుపుకునే టైం వచ్చింది అనుకున్నప్పుడు ఆ ఇస్తరాకుని గుంజి చెత్తముట్లో పడేసిండు. ఇక అంత పని చేసిండు. ఎందుకంటే ఆయనే చెప్పిండు ఎన్నికల ప్రచారంలో, వాలంటరీ వ్యవస్థకి నేను వ్యతిరేకం కాదు, జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తాడు, నేను వస్తే 10,000 ఇస్తా, మీకు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తా అన్నాడు. అంటే ఆశపడ్డారు పాపం. కూటమిని గెలిపించుకున్నారు. 2,61,000 కుటుంబాలంటే దాదాపు 10 లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీకి కూటమికి వేశారు. ఇలా ఏం చేసిండు? నోటికాడ ముద్దని తన్నిండు అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న వాళ్ళ ఆవేదన అరణ్య రోదనగా ఉంది. గిరిజన సంక్షేమ శాఖ వాళ్ళు, అదేవిధంగా ఆయాలు, ఆశా కార్యకర్తలు ఎక్కడికక్కడగా అట్లు ఉడుకుతున్నాయి. ఒక్క అట్టు కాదు, అట్లు ఉడుకుతున్నాయి, అయినా మాట్లాడలే. ఇది నిన్న వాలంటీర్లు దీనికి సంబంధించి ఈ వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడు భాషా గారితో మాట్లాడదాం. ఏం జరిగింది నిన్న వాళ్ళు పెట్టిన ధర్నా, ఎక్కడ ఎట్లా జరిగింది అనే విషయం. హలో భాషా గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నేను శ్రీనివాస్, ఈహా టీవీ నుంచి లైవ్లో ఉన్నారు మీరు. ఓకే సార్, చెప్పండి. ఏమైంది? వాలంటీర్ల సమస్య ఏదో అట్టుడికిన రాష్ట్రం అని ఇలా పేపర్లలో న్యూస్. వాలంటీర్లు ధర్నా చేశారు, ఎక్కడెక్కడ కలెక్టరేట్లు ముట్టడి చేశారు. వాలంటీర్తో పాటు ఇంకా ఆశా కార్యకర్తల 108 ఉద్యోగులు, ఇంకేదో ఆయాలు వీళ్ళంతా ఇచ్చారు. మీది ప్రధానంగా కొన్ని లక్షల మంది కుటుంబాలకు సంబంధించి 2,61,000 కుటుంబాలు. ఏంది మీ డిమాండ్? ఏంది మీ డిమాండ్కి సంబంధించి ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా? మీరు నిన్న పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు కదా. చూడండి, ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థని అడగకుండా హామీలు ఇచ్చి మోసపూరిత వాగ్దానాలతో వాలంటీర్ల గొంతు కోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఎన్డీఏ గవర్నమెంటే. ఓకే. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి జీవో ఇవ్వలేదు, మాకు చిత్తశుద్ధిని, మా చిత్తశుద్ధిని మేము కాపాడుకుంటామని చెప్పిన మంత్రి ఈ రోజు జీవో లేదని కొనసాగించలేమని చెప్పడం ఎంతవరకు న్యాయబద్ధమైన మాటలు? ఓకే. ఈ విధమైన ధోరణితో అంటే వాలంటీర్ వ్యవస్థని మేము తీసుకోవట్లేదు, మేము తీసుకోమని చెప్పి మండలి సాక్షిగా చెప్పిన మాటలే కదా వాళ్ళు. అవును. ఈ రోజు 2,60,000 మంది రోడ్డున పడ్డారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ యొక్క గౌరవ వేతనం మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవును. వాళ్ళ పరిస్థితి ఏంది? ఓకే. మీరు అనుకోవచ్చండి, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు కాదు, టీచర్లు కూడా రోడ్డుకెక్కే పరిస్థితి ఉంది. అంటే టీచర్లని కూడా మోసం చేసేసాడు. ఓకే. డిఎస్సి ఏమైందండి? 20 లక్షల ఉద్యోగాలు ఏమైపోయిందండి? పోలీసులు కూడా రోడ్డుకెక్కే రోజులు ఉన్నాయి, బయటపడతల్లా. కొంతమంది పోలీసులు ధర్నాకి వెళ్ళిన చోట మేము చేయలేకపోతున్నా, మీరు చెయ్యండి,
ఏం పర్వాలేదు అనే మాటలు కొంతమంది మహిళమ్మ తల్లులు మాట్లాడుతుంటే పోలీసులలో ఓకే. వాళ్ళు ఏ విధంగా లోపల బాధపడుతున్నారో చూడండి. హ్మ్. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే ప్రశ్నిస్తున్నా. హ్మ్. 58 సంవత్సరాల ఉన్న రిటైర్మెంట్ ఏజ్ ని హ్మ్. సవరించి జీవో ఇచ్చి 60 సంవత్సరాలు చేశారా చేయలేదా? ఓకే. ఆ 60 ఉన్న దాన్ని 62 చేశారా చేయలేదా? ఓకే. అంటే 58 సంవత్సరాలకు ఎందుకు పెట్టాం మనం రిటైర్మెంట్ అని? హ్మ్. వాళ్ళు పని చేయలేరు, హ్మ్. వృద్ధాప్యం, హ్మ్. పైల్స్ సమస్యలు, హార్ట్ సమస్యలు, హ్మ్. అందుకనే వాళ్ళని రిటైర్మెంట్ అనేది ఒకటి ఇచ్చేసి హ్మ్. యువతరాన్ని తీసుకోవాలనే కదా మనం పెట్టాము. హ్మ్. వాళ్ళని కొనసాగిస్తా, హ్మ్. వాళ్ళకి డబ్బులు లేవని చెప్పి కావాలని చెప్పి వాళ్ళ జీతాలు ఎంత అండి? రిటైర్మెంట్ అయ్యేటప్పుడు 2 లక్షలు హ్మ్. ఒక్కొక్కరికి. హ్మ్. హ్మ్. 2 లక్షలు ఇంకో 2 సంవత్సరాలు పెంచి హ్మ్. వాళ్ళని పోషిస్తా, హ్మ్. దానికి బడ్జెట్ లేదా? ఓకే. వాటికి బడ్జెట్ పెట్టుకుంటావా? హ్మ్. అంటే వీళ్ళు తెల్ల ఏనుగుల్లాగా హ్మ్. ఉద్యోగస్తులని హ్మ్. మేపుతున్నారు. ఓకే. యువతరానికి తీసుకోవాలి కదండి. అవును. ఒక ఎమ్మెల్యే జీతభత్యాలు ఎంత? హ్మ్. అంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల జీతాలకి చర్చ జరిగిందా? హ్మ్. గతంలో వాళ్ళు పాస్ చేశారా? హ్మ్. అదేలే. అంటే ఎక్కడ చర్చ లేకుండానే వాళ్ళ జీతభత్యాలు వాళ్ళు పెంచుకోవచ్చు. హ్మ్. అంటే ఒక్కరోజు ఎమ్మెల్యేగా హ్మ్. కొనసాగిన జీవితకాలం పెన్షనరా? ఓకే. అంటే నిజంగా ఈ ప్రభుత్వానికి గాని, ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు గాని, ఎంపీలకు గాని చిత్తశుద్ధి ఉంటే హ్మ్. మేము ప్రజాసేవ చేస్తామని డబ్బులు కొట్టుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా. హ్మ్. జీతాలు తీసేయండి, ప్రజాసేవ కదా. హ్మ్. పెట్టండి, బిల్లు పెట్టండి, అమెండ్మెంట్ చేయండి. ఓకే. అంటే ప్రజలకు ఇప్పుడు సేవ చేసేవాళ్ళు అని చెప్పమనండి. అంటే భాష గారు అసలు మీ విషయంలో ఇప్పుడు మీరు నిన్న పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. భవిష్యత్తు కార్యాచరణ అయిందా? అసలు ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయిందా? ఓన్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మండలిలో ప్రకటన చేసిండు. మరి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి రెస్పాన్స్ అయింది. మీరేమైనా ప్రయత్నం చేశారా ఆయన కలవటానికి గాని, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి? ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు ప్రయత్నాలు చేశాం సార్. హ్మ్. వెంటనే వాలంటీర్ వ్యవస్థ అంటేనే ఆయన రిఫ్యూజ్ చేస్తా వస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మాటలు లేకుండానే మండలిలో హ్మ్. మినిస్టర్ చెప్పలేడు కదా. అవును. తర్వాత ఆయన అడగడా, ఎందుకు చెప్పావు అని అడగడా? హ్మ్. 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 ఇప్పుడు వాళ్ళంతా కూడబలుక్కొని హ్మ్. ఏ ప్రశ్నకి ఏ జవాబు ఇవ్వాలో అని చెప్పుకొని హ్మ్. జరిగిన తంతులో భాగమే గాని దీంట్లో ఎంటైర్ ముఖ్యమంత్రి పాత్ర 100% ఉంది. హ్మ్. నిన్న జరిగింది 5%. హ్మ్. అట్టుడి కిందని మీరు అనుకుంటున్నారు, హ్మ్. తగలబడిపోయిద్ది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. అంతేనా? హ్మ్. యువత అండి, హ్మ్. వాళ్ళు యువత ఉద్యోగాలు కోల్పోయి నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు హ్మ్. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఈ దేశంలో యువతకి ఉపాధి కల్పించాల్సిన హక్కు ప్రభుత్వాలయి. హ్మ్. ఉన్న ఉపాధిని కూడా కొట్టేయడం, తీసేయడం అనేది చట్టబద్ధం కాదు కదా. ఓకే. ఆత్మహత్యలకే మేము సిద్ధంగా ఉన్నప్పుడు తగలబెట్టడానికి మాకు పెద్ద మ్యాటరా? ఓకే. 100% మీరు చూసింది 5%. హ్మ్. సునామీ రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. సునామీ, విజయవాడలో సునామీ సృష్టించబోతున్నాం మేము. అంతేనా? హ్మ్. సవాల్ చేస్తున్నాం కూడా ఈ గవర్నమెంట్ కి. అంటే మీరు అడుక్కోట్ల శాంతియుతంగానే ప్రభుత్వంతోని క్యారీ కావాలి కదా! శాంతియుతంగా చేశామండి. హ్మ్. 7 మంత్స్ అయిపోయింది. హ్మ్. ఇంకా శాంతియుతం ఏంది? అదేలే. మా మీద చిత్తశుద్ధి లేదని చెప్పేశాడు. హ్మ్. ఈ వ్యవస్థని కొనసాగించమని చెప్పి ఇంకా ఇన్ని మాటలు పడ్డాక హ్మ్. అబద్ధపు హామీలు ఇచ్చిన తర్వాత కూడా మేము నెరవేర్చమని చెప్పిన తర్వాత కూడా శాంతియుతంగా ఎందుకు చేయాలి చెప్పండి? మా అంటే హక్కు కాదా? ముఖ్యమంత్రి గారే స్వయంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిండు కాబట్టి ఆయన ఏమైనా ఆలోచిస్తాడేమో మీ రెస్పాన్స్ చూడటానికి మాట్లాడిండేమో ఇట్లా మాట్లాడిచ్చారేమో. అంటే రోడ్లకు ఎక్కడానికి రెస్పాన్స్ చూడడానికి ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనా? ఓకే. అంటే అంటే ఆయన చెప్పేస్తే మేము ఇళ్లలో కూర్చుంటామా? అంటే ఇళ్లలో కూర్చుంటే ఉద్యోగాలు తీసేస్తావు, రోడ్డు మీదకి వస్తే ఉద్యోగాలు ఇస్తావా? ఓకే. ఇదా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి? హ్మ్. ఏమి లేదండి. వీళ్ళు అంతేనా? ప్రీ ప్లాన్డ్ ఇది స్లో ప్లాయిజన్ గా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో వాలంటీర్ వ్యవస్థని హ్మ్. తీసేద్దాం, సర్వనాశనం చేసేద్దాం అనే దాని మీద చూస్తున్నారు. ఒకటి, హ్మ్. జగన్మోహన్ రెడ్డికి నీకు పంచాయతీ ఉంటే మీ ఇద్దరు తెలుసుకోండి. హ్మ్. జగన్మోహన్ రెడ్డికి మీకు ఏదైనా బాధ కలిగించుంటే నువ్వు ఉన్నావు ఇప్పుడు అధికారంలో, నువ్వు చెయ్యి. హ్మ్. హ్మ్. మేము అడిగామా వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు వెళ్తున్నావు అని అడిగామా? ఓకే. హ్మ్. వాలంటీర్ వ్యవస్థ మాకు సంబంధం అయితే ఏం లేదు కదా. హ్మ్. అదేలే జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు కదా! మీరు ఆయన కింద జీతగాళ్ళు కాదు కదా! మీరు ఇండిపెండెంట్ కదా! మేము ఇండిపెండెంట్. హ్మ్. కావాలని చెప్పి ఈ వ్యవస్థని హ్మ్. ఇప్పుడు రామారావు గారు మండలి వ్యవస్థను తీసుకొని రాలా? హ్మ్. ఎవరైనా తీసేశారా? ఓకే. డోక్రా వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు కాదా? అవును. జగన్మోహన్ తీసేయలేదు. రెడ్డి తీసేశాడా? అవును. ఐకేపీ గాని ఇయన్నీ అవును. ఈ మొత్తం గత ప్రభుత్వాలు తీసుకొస్తామంటే మిగతా ప్రభుత్వాలు, వచ్చే ప్రభుత్వాలు మొత్తం కొనసాగిస్తా వచ్చినాయి. యెస్. హ్మ్. ఆ పరంపరలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. హ్మ్. ఆయన వచ్చినప్పుడు ఒక వ్యవస్థను తెచ్చాడు. ఆ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. హ్మ్.
ఆ వ్యవస్థ ఇచ్చాక నువ్వు కొనసాగించాల్సింది పోయి ఆ వ్యవస్థ నేను తీసేస్తాను, జగన్మోహన్ రెడ్డి నీ సైన్యం అంటే డోక్రా సంఘాల సైన్యం ఎవరిది? ఓకే. జగన్మోహన్ రెడ్డి తీసేయాలి కదబ్బా. అవును. మండలి వ్యవస్థ ఎవరిది? చంద్రబాబు అంటే మీదేగా. మీరు తెచ్చిన వ్యవస్థ మొత్తం పక్క ముఖ్యమంత్రి తీసుకుంటా ఉంటే ఆయన తెచ్చి ఇంకోటి తీసుకుంటా ఉంటే ఇదేనా పరిపాలన? ఓకే. కరెక్ట్ కాదు కదా. పునర్పరిశీలన వాలంటీర్ వ్యవస్థ మీద మీ ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్తున్నా, ఈ యొక్క సమస్యని ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా పునర్పరిశీలన చేస్తే బాగుంటది. అయితే దీంట్లో నా చివరి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు సేవ చేయడానికి ఉంది 2,61,000 మంది. సరే మీది ఉద్యోగం పోయిందని ఒక బాధ అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు? వాళ్ళకి ఏమైనా సర్వీస్ లోపం కానీ నష్టం కానీ గతంలో కంటే ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు కానీ ఈ సర్వీస్ లేకపోవడం వల్ల వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏముంది పబ్లిక్ నుంచి? ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఎప్పుడు దిగిపోయిద్దని సిద్ధంగా ఉన్నారండి ప్రజల. అసలు అనవసరంగా మేము ఓటేసాం, తప్పు చేసాం, చప్పులు పెట్టుకుని కొట్టుకుని ఏడుస్తున్నారు బయటపడతల్లా. నిజమా? అది అంత ఉందా? ఏం సార్, ఒక 4 పాయింట్లు చెప్తా వినండి. ఫీజు రిమర్స్మెంట్ ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పాటికి పడిపోయేదిగా. అమ్మఒడి ఏమైపోయింది? ఆయన ఉన్నట్టయితే ఈ పాటికి మనకు జూన్ లోనే పడిపోయేగా. చెయ్యూత ఏమైపోయింది? ఆయన ఉన్నప్పుడు 30% 40% డబ్బులు పడి నువ్వు ఛార్జ్ తీసుకున్నాక ఆ అమౌంట్ క్రెడిట్ చేయాల్సిన బాధ్యత ఆల్రెడీ స్కీమే కదా. ఆ డబ్బు ఏమైపోయింది అంటే కొంతమంది డబ్బులు ఇచ్చి కొంతమంది డబ్బులు ఇవ్వాలా. నువ్వు వచ్చి నేను ఇస్తానన్నావుగా, ఆ చిత్తశుద్ధి ఏమైపోయింది? అదొకటి. ప్రజలు ఈ రోజు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు సార్. ఈ ఏదైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో టెంట్లు వేసుకొని వాళ్ళ దగ్గర రమ్మంటున్నారు. వీళ్ళ పాలన ఏ విధంగా ఉందంటే సభ్యత్వాల మీద ఉంది వీళ్ళ పాలన. మీరు చెక్ చేసుకోండి, ఏపీలో సభ్యత్వం నమోదంట. వాలంటరీ వ్యవస్థ ఇక్కడ అల్లాడిపోతుంటే ప్రజలు ఒక పెన్షన్ ఇచ్చింది లేదు సార్ ఈ గవర్నమెంట్ లో. ఈ రోజు కూడా కొత్త పెన్షన్ ఇచ్చిన చరిత్ర చెప్పనండి. ఓకే, లేదు కదా. రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర చెప్పనండి. 9 నెలలు అన్నారు, 10 నెలలు అన్నారు, 11 నెలలు అన్నారు, 12 నెలలు అన్నారు. మళ్ళీ అబద్ధపు హామీలు ఇచ్చి మోసపోయిన రాష్ట్రంలో ఉన్న 10 కోట్ల ప్రజలు ఈ రోజు బయటపడకుండా ఒక కంట్లో నీరు ఇంకో కంట్లో బాధ, ఓకే, ఈ రెండు పెట్టుకుని బాధపడుతున్నారు. అంటే స్పెసిఫిక్ గా వాలంటరీ వ్యవస్థను తీసేయటం వల్ల ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు? ఆ ఇబ్బంది మరి ప్రభుత్వం దృష్టికి పోవట్లేదా? ప్రజల వ్యతిరేకత మూట కట్టుకోకూడదు కదా, మీదంటే వేరు 2 లక్షల మంది. వాలంటీర్లే కావాలని ప్రజలు రోడ్డుకి ఎక్కే రోజులు మీరు చూస్తారు ఇంకో 4 రోజుల్లో. అంతేనా? ఆల్రెడీ కొన్ని వీడియోలు మీకు పెట్టమన్నా మీకు పెడతాను. ప్రజలే రోడ్ల మీదకి వస్తారా మీకోసం? ప్రజలు వాలంటీర్ల కోసం మాకు వాలంటీర్లు కావాలి, వాలంటీర్ సేవలు మాకు కావాలని చెప్పి ఇక ఈ 30 రోజుల తర్వాత కార్యాచరణ వాలంటీర్లు రోడ్డుకి ఎక్కరు, రాష్ట్రంలో ప్రజలు రోడ్డుకి ఎక్కబోతున్నారు. అంతేనా? అప్పుడన్నా ఈ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని కోరుకుంటున్నా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. వాలంటీర్ల కోసం వాలంటీర్లు ఉద్యమం చేయడం కాదు, వాలంటీర్ల కోసం ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, ప్రజలే రోడ్ల మీదకి వచ్చి వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు సాధించుకుంటారు. మేము చేసేది మేము చేస్తాం, మా సర్వీస్ కోసం మా సేవల కోసం ప్రజల రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో వస్తుంది అని చెప్తుండు. ఇది నిన్న జరిగిన పరిస్థితి.